నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఇప్పుడు ఈ పార్టీలో జనసేనలో ఏం జరుగుతుంది, జనసేన పార్టీ కాస్త వీక్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, ఎందుకు కేడర్ బలంగా లేదు అనే దాని మీద సర్వత్రా ఒక చర్చ జరుగుతుంది. వాస్తవానికి అది నిజమే. జరుగుతున్నటువంటి చర్చలో దగ్గరగా వాస్తవం ఉంది. ఎందుకనంటే 2024 ఎన్నికల సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటంటే, ఏదైతే వైఎస్ఆర్సీపీని ఖచ్చితంగా అధికారానికి దూరం చేయాలి, కూటమి అధికారంలోకి రావాలి. అప్పుడున్నటువంటి పరిస్థితులను కూడా మనం ఒకసారి పరిశీలించాలి, గుర్తు చేసుకోవాలి. చాలా నాటకీయమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఎన్నికలకు ముందు. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి స్టాండ్ ఆ పార్టీ నాయకులే, అంటే తెలుగుదేశం పార్టీ నాయకులే ఒక రకంగా ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి. ఆయన పరామర్శించినటువంటి సందర్భంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడారు, మేము కూటమిగా జతకడుతున్నాం అని చెప్పి. ఆ సమయంలో ఒకవైపు నందమూరి బాలకృష్ణ, మరోవైపు నారా లోకేష్ ఇద్దరు ఉన్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఆ రోజు జరిగినటువంటిది. సో ఇలాంటి సందర్భంలో కూటమి జతకట్టింది. 2024 ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయనేది మనం చూసాం. ఇట్లాంటి క్రమంలో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ సాధించినటువంటి పార్టీలుగా 3 కూడా ఒక చరిత్ర సృష్టించాయి. అందులో జనసేన ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాలు, అలాగే 2 పార్లమెంటు స్థానాలు కూడా ఘన విజయం సాధించాయి. ఇట్లాంటి క్రమంలో ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అంటే, పార్టీని కాస్త పట్టించుకునేటువంటి వారు ఎవ్వరూ లేరు. పార్టీని గాలికి వదిలేశారు ఒక రకంగా చెప్పాలంటే. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అసలు ఏం చేస్తున్నారు, వారు ఏమైపోతున్నారు ఏంటి అనే దాని మీద కూడా నిఘా అనేది లేదు అనేది ఒక ఆరోపణ విమర్శలుగా వినిపిస్తున్నాయి. ఇట్లాంటి క్రమంలో గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి పరిణామాలు, ఏదైతే పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాల్లూరిని నియమించినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా దానికి సరైనటువంటి ఒక రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేయలే. కేడర్ని బలోపేతం చేయాలి, పార్టీలోకి నూతనంగా ఆహ్వానించాలి, సభ్యులుగా చేర్చాలనేది. ఆ మధ్య సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా అంతంత మాత్రమే, పెద్ద ఎత్తున ఏం జరగల. ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించే జరగాల్సినటువంటి ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ కూడా వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి, క్యాన్సిలే చేశారు. మరి ఇలాంటి క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం జనసేనాని పవన్ కళ్యాణ్ ముందు ఉన్నటువంటి ఒక బిగ్ టాస్క్ ఏంటి అంటే, పార్టీని మరింతగా బలపరచాలి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని స్ట్రెంథిన్ చేయాలి. దానికి సంబంధించి ఏ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో వెళ్తారు అనేది. ఇక్కడ ప్రభుత్వంలో కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రాష్ట్ర పరిపాలనలో కీలకమైనటువంటి భాగస్వామ్యం, ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వీటన్నిటినీ పర్యవేక్షిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మరి సొంత పార్టీని ఇలా గాలి కుదిలేయటం ఏంటి, పోనీ ఆ బాధ్యతను ఎవరికైనా ఇవ్వాలి కదా అనేది. ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలు, అనేక రకాల వివాదాలు, అనేక రకాల గొడవల్లోనూ కేసుల్లో ఇరుక్కున్నటువంటి జనసేన నాయకులు. మరి ఇట్లాంటి క్రమంలో సాక్షాత్తు ఎమ్మెల్యే కూడా ఒక మహిళకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికీ కూడా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ అంశం వల్ల పార్టీకి కూడా చెడ్డ పేరు వచ్చింది. ఆ సదరు మహిళ ఏ రకమైనటువంటి ఆరోపణలు చేసిందో మనకు తెలుసు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ పైనే ఆరోపణలు చేశారు. మరి వీటన్నిటినీ ఓవర్కమ్ చేసుకోవాలి. పార్టీ నాయకుడిగా, పార్టీని లీడ్ చేసేటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్పై ఆ రకమైనటువంటి బాధ్యత ఉంది. అందులోనూ జనసేన అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ మంది ఉన్నటువంటి పార్టీ. మరి కాపు సామాజిక వర్గానికి రాష్ట్రంలో ఎలాంటి ప్రాధాన్యత ఉంది, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులకు ఏ రకమైనటువంటి గుర్తింపు ఉంది, జనసేనలో ఉన్నటువంటి కాపు నాయకులకి ఎలాంటి గుర్తింపు ఉంది, ఓవరాల్గా
రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులపై వ్యక్తులపై జరుగుతున్నటువంటి దాడులను కానీ దౌర్జన్యాలను కానీ అరికట్టడంలో ఎక్కడా కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ చొరవ చూపించట్లేదు. పోనీ దాడులు జరిగిన తర్వాత అయినా పార్టీ స్టాండ్గా ఒక నాయకుడిగా ఆయన ఏమైనా ముందుకు వస్తున్నారా అంటే అది లేదు. ఈ రకమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత కూడా ఒక రకంగా చెప్పాలంటే నిరాశ, నిస్పృహ అన్నీ కూడా కాపు సామాజిక వర్గంలో ఎక్కువగా కనిపిస్తుంది. మరి వీటన్నిటినీ సరి చేసుకోవాలి. ఒక డిప్యూటీ సీఎంగా ఆయన చేస్తున్నటువంటి పాత్ర, ఆయన చూపిస్తున్నటువంటి ప్రతి చొరవ ఏదైతే ఉందో ఓకే, అది బాగానే ఉంది. కానీ మరి పార్టీని నడిపించాలి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని బలోపేతం చేయాలి, కొత్తగా వచ్చేవారిని ఆహ్వానించాలి. దీనికి సంబంధించి కేవలం ప్రభుత్వంలో ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తున్నాను అంటే సరిపోదుగా. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇదే రకమైనటువంటి విధానంతో ఉంటే రాబోయే రోజుల్లో జనసేన పట్ల ఆదరణ, అభిమానం తగ్గిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు సరైనటువంటి సమయం. 2029 ఎన్నికల నాటికి కూటమిలో పరిస్థితులు ఎలా ఉంటాయనేది తెలియదు. ఇప్పటికే రకరకాల అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఒక తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్కు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు. మరి రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ అనేది ఉంటుంది కూటమిలో అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. సో ఇలాంటి సందర్భంలో మరి అలర్ట్ అవ్వాలి. దానికి సంబంధించి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. వీటన్నిటినీ ఆధారంగా చేసుకుని, ప్రాతిపదికని తీసుకొని పార్టీని నడిపించడంలో సక్సీడ్ అవ్వాలి. ఆ దిశగా ఒక యాక్షన్ ప్లాన్ అనేది ప్రత్యేకమైనటువంటి స్ట్రాటజీతో, వ్యూహంతో జనసేనాని అడుగులు వేయాలి అనేది సొంత పార్టీలు కూడా వినిపిస్తుంది. మరి దీనికి సంబంధించి క్యాడర్ని పట్టించుకోవాలి, పార్టీని బలపరచాలి, పార్టీలోకి కొత్త వారిని ఆహ్వానించాలి, తద్వారా వచ్చిన వారికి ఒక రకమైనటువంటి మనోనిబ్బరాన్ని, ధైర్యాన్ని కలుగజేయాలి. మీకు మేమున్నాం, పార్టీలో ధైర్యంగా పనిచేయండి అని. ఇప్పటి వరకు కూడా ఎలాంటి కమిటీలను కూడా వేయలే. అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది కూటమి. మరి పార్టీని బలపరచాలిగా, పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలపై దృష్టి పెట్టాలిగా. ఎక్కడా కూడా వాటిని ఖండించట్లేదు. జనసేన నాయకులపై జరుగుతున్నటువంటి దాడులను కూడా ఆయన ఆపలేకపోతున్నారు. దీనికి సంబంధించి కనీసం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఇలా జరుగుతుంది, ఈ రకమైనటువంటి పరిణామాలు ఉంటే రాబోయే రోజుల్లో కూటమికి నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయని చెప్పాలి కదా అనేది ఆ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జనసేనాని ఎలాంటి స్టెప్ తీసుకుంటారు రాబోయే రోజుల్లో, తీసుకోకపోతే తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, పార్టీని బ్రతికించుకోవాలి, పార్టీని నడిపించాలి, పార్టీ క్యాడర్కు ఒక నమ్మకాన్ని కలుగజేయాలి అనేది బాగా వినిపిస్తుంది. మరి సేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.